పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ హై స్కూల్స్ లో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా పవన్ పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అభిమానులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సమావేశ ప్రాంగణం వద్ద భద్రతా లోపాలు లేకుండా అందరినీ చెక్ చేసి పంపించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేందర్, గుడ్ మార్నింగ్ మధు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ కు రాబోతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పేరెంట్స్ అలాగే టీచర్స్ మీట్ కు సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి ఈ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొనడంతో పాటు ఈ స్కూల్లో ఉన్నటువంటి 6వ తరగతి 8వ తరగతి విద్యార్థులతో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకోవడము, అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని క్లాస్ రూమ్ గదిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తీసుకునే చర్యల మీద కూడా మాట్లాడబోతున్నారు. అలాగే పాఠశాలలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయి. ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా నేరుగా ఇక్కడే పరిష్కరించే విధంగా కూడా డిప్యూటీ సీఎం పక్కా ప్లానింగ్ ప్రకారం ఈరోజు ఇక్కడికి వస్తున్నట్లుగా సమాచారం. ఇక్కడ వస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో అటు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కలెక్టర్ శ్రీధర్ తో పాటు జేసీ అదితి సింగ్ కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో కూడా నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం విషయాన్ని చాలా క్లారిటీగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాతో పాటు మెనూలో కూడా చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి దాని గురించి కూడా ప్రస్తావించి ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి పదే తెలుసుకుని వాళ్ళకి అక్కడే సమస్యల పరిష్కారం దిశగా కూడా తీసుకెళ్లే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి 3 పార్టీల నాయకులతో పాటు అభిమానులు కూడా ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు అలాగే బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మధు, సురేందర్, అంటే భద్రతా పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అలాగే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది సార్? పవన్ కళ్యాణ్ ఉదయం 10:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు గన్నవరం నుంచి వస్తారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఇటు భద్రతా ఏర్పాట్ల విషయంలో పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే తను అధికారికంగా మొదటిసారి కడపకు డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు క్లాస్ రూమ్ లో కూడా మీడియాకు అనుమతి లేదు. అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టీమ్ తోనే లైవ్ లింక్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భద్రతా లోపాలు అలాగే స్థలాభావనం కారణంగా అతను వచ్చి అలాగే రిటర్న్ పోయేంత వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూ జరగకుండా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, యంత్రాంగం అందరూ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కార్యక్రమంలోనే నిమగ్నమయ్యారనే చెప్పవచ్చు. ఇక్కడ వెనకలున్నటువంటి విద్యార్థులతో ముఖాముఖి కావడము, సభను ఉద్దేశించి మాట్లాడము, అక్కడ నుంచి నేరుగా తిరిగి గన్నవరానికి వెళ్లేటట్లు ఇప్పటి వరకు షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. సురేంద్ర, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా ఏపీలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ దీనికి సంబంధించి పెట్టడం వెనుక అసలు ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు? అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే ఇటు తల్లిదండ్రులు చాలా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి నిర్ణయం ద్వారా నేరుగా తల్లిదండ్రులను కలవడము, అక్కడ తనకున్నటువంటి పిల్లలకు జరిగే స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం ద్వారా ఈ విషయంలో చేయడాన్ని పేరెంట్స్ అయితే చాలా హర్షించదగ్గ విషయమే అనుకుంటున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన ఎడ్యుకేషన్ విషయంలో మొదటి మెట్టు ఈ స్కూల్ తరగతి నుంచి వస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అలాగే తన చదువు విషయంతో పాటు ఆ మెనూ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేరుగా తల్లిదండ్రులతో సూచనలు సలహాలు తీసుకోవడంతో పాటు పూర్వ విద్యార్థులను కూడా
ఇందులో ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రతి వారానికి ఒక్కసారైనా స్కూల్కు విజిట్ కావాలి. అలాగే స్కూల్లో తల్లిదండ్రులకు కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని వ్యాసరచనల పోటీలు కావచ్చు, ఆ తర్వాత క్రీడలు కావచ్చు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారానే స్కూల్ తరగతి గది నుంచే రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాలనే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వం కూడా ఈ విషయానికి కట్టుబడి ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బడిబాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మొదటిసారి కడపకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా చాలా క్లారిటీ మీద ఉన్నారని చెప్పవచ్చు. మధు.